గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు వెలుగు దినపత్రికలోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మెయిన్గా ప్రపంచ దేశాలను యోగా ఏకం చేసింది, కోట్ల మంది జీవనశైలిని మార్చింది. 175 దేశాల్లో జరుపుకోవడం సాధారణ విషయం కాదని కామెంట్. వైజాగ్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న మోదీ. అంటే నిన్న జూన్ 21 రోజు ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు అనమాట. దాదాపు 175 దేశాలలో ఈ యోగా డేను జరుపుకుంటున్నారు. యాక్చువల్ ఇది ఐక్యరాజ్య సమితి కూడా యాక్సెప్టెడ్ చేసింది, సో ఇండియన్ ప్రపోజల్ తోనే. సో దీనికి పూర్తిగా పేటెంట్ రైట్ కూడా ఇండియాకే ఉంది. సో దీన్ని ఇండియా ప్రపోజ్ చేసిన దీన్ని దాదాపు 175 దేశాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నిన్న వైజాగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యోగేంద్ర అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో అదే న్యూస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ హైదరాబాద్ ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులన్నీ జిల్లాలకు తరలింపు. ఓఆర్ఆర్ లోపల 20,000 ఎలక్ట్రిక్, మరో 20,000 సిఎన్జి, ఎల్పిజి ఆటోలకు పర్మిషన్. ప్రస్తుతం ఉన్న 25,000 డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే వెసులుబాటు. ఈవీలకు లైఫ్, రోడ్ ట్యాక్స్ నుంచి 100% మినహాయింపు. డీజిల్, పెట్రోల్ వెహికల్స్ ను ఫ్రీ సిటీగా లక్ష్యంగా ప్రభుత్వం చర్యలని చెప్పి ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. మేజర్ గా ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ప్రపంచం మొత్తం ప్రజెంట్ గా మారుతుంది. అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మారుతున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, ప్లస్ కాస్ట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు డీజిల్. సో డీజిల్ ప్రజెంట్ గా ప్రపంచంలో ఎలా రేటు ఉందో మనందరికి తెలుసు. సో ఆ రేటును ప్లస్ పొల్యూషన్ తగ్గించుకోవడానికి చాలా మంది గవర్నమెంట్స్ అంటే మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి అనమాట. సో దానికి అనుగుణంగానే ప్రజెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను 2,500 అంటే దాదాపు 20,000 ఎలక్ట్రిక్, మరో 20,000 సిఎన్జి, ఎల్పిజి ఆటోలకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాకపోతే మరి దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి డ్రైవర్స్ మరి ఇది ప్రైవేట్ గా కాంట్రాక్ట్ గా తీసుకుంటారా లేకపోతే ఆర్టీసీ తీసుకుంటారా అనేది మనకు ఇంకా తెలియదు. సో ఇదైతే ప్రెసిడెంట్ గా అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్, పేరుకే గోదావరి, కృష్ణా నీళ్లకు సూటి, బనకచర్లతో భారీ కుట్రలకు తెరలేపిన ఏపీ. ఇటు నాగార్జున సాగర్, అటు శ్రీశైలం నుంచి దోపిడీకి స్కెచ్. గోదావరిలో మిగులు జలాలే లేవంటున్న ఎన్డబ్ల్యూడిఏ సిడబ్ల్యూసి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయంగా ఇది బనకచర్ల ప్రాజెక్టు కడుతుంది. ఇది మరి దారుణమైన విషయం చెప్పాలంటే. బనకచర్ల భారీ కుట్రలకు తెరలేపిన ఏపీ. ఇటు నాగార్జున సాగర్, ఇటు శ్రీశైలం నుంచి దోపిడీకి స్కెచ్. యాక్చువల్ ఏంటంటే వీళ్ళకు ఎన్డబ్ల్యూడిఏ సిడబ్ల్యూస్ అసలు గోదావరిలో మిగులు జలాలే లేవని చెప్తుంది. గోదావరిలో మిగులు జలాలు లేవు అని చెప్తుంది. చెప్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచర్ల ప్రాజెక్టు 200 టీఎంసీల వాటర్ ను మిగులు జలాలతో మేము కట్టుకుంటామని చెప్తుంది. అంటే మిగులు జలాలతో మేము ఈ ప్రాజెక్టు కట్టుకుంటామని చెప్పి పర్మిషన్ తీసుకుంటుంది. చకచక దానికి పనులు జరిగిపోతున్నాయి. ప్రజెంట్ గా అడ్మినిస్ట్రేటివ్ యొక్క పనులన్నీ ప్రజెంట్ గా బనకచర్లకు సంబంధించిన పనులన్నీ జరుగుతున్నాయి. బనకచర్ల కార్పొరేషన్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకంటే లోన్ కోసం. డైరెక్ట్ లోన్ అయితే రాదు. సో ఈ పూర్తిగా దానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉంది. సో వాళ్ళు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్, పర్యావరణం ఇట్లాంటి వాటికి అనుమతులు తొందరగా తెచ్చుకుంటున్నారు. ఈ టైంలో ఆపకపోతే తెలంగాణకు చాలా నష్టం అవుతుంది. అసలు యాక్చువల్లీ వీళ్ళు 200 టీఎంసీల మిగులు జలాలు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అనడం జరిగింది. ఏది సముద్రంలో కలిసే వాటర్ ను మేము ప్రాజెక్టులు కట్టుకుంటే మీకేమైంది, మీరు కూడా కట్టుకోండి, నేను తెలంగాణకు ఏమన్నా వ్యతిరేకమా అని ఈ టైప్ లో మాట్లాడండి. కానీ వాస్తవం ఏంటంటే
అసలు మిగులు జలాలే లేవు. 200 టీఎంసీల గోదావరి మిగులు జలాలే లేవు ఇప్పుడు ప్రజెంట్ గా. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టక, ఆ ప్రాజెక్టులు కడితే అసలు ఇంకా వాటరే లేవు. తెలంగాణ హక్కుగా రావాల్సిన వాటరే 968 టీఎంసీలు ఉంటాయి. సో వీళ్ళు మిగులు జలాలని పేరు చెప్పి నికర జలాలని తీసుకుపోయే ఎత్తుగడ అనమాట ఇది. పూర్తిగా దీన్ని అందరూ పూర్తిగా వ్యతిరేకించాలి. ముఖ్యంగా సిపిఐ పార్టీ నిన్న రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించింది బనకచర్ల ప్రాజెక్టుపై. సో చాలా మంది ఇప్పుడు మెల్లమెల్లగా అయితే కొంచెం అవేర్, అంటే కొంచెం జర కదలిక అయితే వచ్చింది ప్రభుత్వంలో. గత ఒక నెల రోజుల క్రితం అసలు కదలిక లేదు. చాలా మంది అడిగిర్రు, ఇది కరెక్ట్ కాదు, ఇది తెలంగాణకు పూర్తి నష్టం, సో దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి అందరూ కోరిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లెటర్ రాయడం, దానికి సంబంధించిన వివరాలను బయటపెట్టడం, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు దానిపై స్పందించడం. సో ఇప్పుడు మెల్లగా సిపిఐ పార్టీ స్పందించడం, పేపర్లు రాయడం, తెలంగాణ పేపర్లు రాయడం, ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పి. సో ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లో బీజేపీ పార్టీ మీద ఉంది మేజర్ పాత్ర. మరియు కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, సిఆర్ పాటిల్ అంటే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గరకు వెళ్ళినప్పుడు ఇరు రాష్ట్రాలకు సమాన న్యాయం చేస్తాం, ఇరు రాష్ట్రాలకు సమాన పరంగానే మేము ఈ ప్రాజెక్టుకు పర్మిషన్ ఇస్తామని చెప్పారు. కానీ అది పూర్తిగా అన్యాయం అనమాట. ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టు ఇస్తే తెలంగాణ, ఉత్తర తెలంగాణ అనేది డ్యామేజ్ అయిపోతుంది. నాకు తెలిసి బీజేపీకి అయితే పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా పాపులర్ అవుతుంది ఈ మధ్యన. ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచింది, ఎంపీ, ఎమ్మెల్యే, ఇట్లాంటి ఎలక్షన్స్ లో మంచి ఫలితాలు రాబడుతున్న టైంలో బనకచర్ల మాత్రం బీజేపీ ఒకవేళ పర్మిషన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బనకచర్ల ప్రాజెక్టు కడితే ఉత్తర తెలంగాణలో మాత్రం బీజేపీకి తీరని దెబ్బ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకొని బీజేపీ వాళ్ళు ప్రవర్తించాలి, దాని మీద చర్యలు తీసుకోవాలని అభిప్రాయం నాడు. ఇరాన్ లో భూకంపం, అణు పరీక్షలపైన అనుమానాలు, మరోసారి ఇస్ఫహాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి, కుల్స్ ఫోర్స్ లో 3 టాప్ కమాండర్లు మృతి, డ్రోన్లు, మిసైళ్లతో ఇరాన్ ప్రతిదాడులు, వాటిని నేల కూల్చామన్న ఇజ్రాయెల్. సో ప్రజెంట్ గా అయితే ఇరాన్ లో కొంచెం భూకంపం వచ్చింది. ఎందుకు భూకంపం వచ్చిందంటే అణు పరీక్షలు నిర్వహిస్తూ కూడా కొంచెం భూకంపం ఎత్తు అనేది కొంచెం జర ఎత్తుకేకి వచ్చే అవకాశం ఉందని చెప్తుంటారు. అణు పరీక్షలు నిర్వహిస్తే వాంటెడ్ గా అణు పరీక్షలు నిర్వహిస్తే భూమి అనేది కొంచెం అదే కదులుతుందని అంటారు. సో అనుమానాలు మాత్రం ఉన్నాయి. ఈ టైంలో ఇరాన్ లో ఎర్త్కేక్ ను గమనించారు. సో ఈ ఎర్త్కేక్ అనేది ప్రజెంట్ గా అణు పరీక్షల వల్లనే ఎర్త్కేక్ వచ్చిందని చెప్పి చాలా మంది అంతర్జాతీయ నిపుణులు, అంటే వాటికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే దీనిపై కన్ఫర్మేషన్ లేదు. కానీ ప్రజెంట్ గా అయితే భీకరమైన యుద్ధం జరుగుతుంది, మామూలు యుద్ధం కాదు, భీకరమైన యుద్ధం జరుగుతుంది ఈ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం జరుగుతుంది. వాళ్ళు ప్రజెంట్ గా ఇజ్రాయెల్ మాత్రం దూకుడుగా ఉంది, ప్రజెంట్ గా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత అమెరికా కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. రిటాలియేషన్ గా అంటే ఇరాన్ కు ప్రజెంట్ గా చైనా ఆయుధాలు పంపిస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట. చైనా ఆయుధాలు ఇరాన్ కు పంపిస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇంకా రష్యా కూడా కొంచెం అంతో ఇంతో సహకరించవచ్చు ఇరాన్ కు, రష్యా కూడా సహకారం ఇవ్వచ్చు. సో ఇది ప్రజెంట్ గా భారతదేశం పరిస్థితి ఎలా ఉంది, అసలు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భారతదేశం ఎలా ఉంది? యాక్చువల్లీ నిన్న సోనియా గాంధీ ఒక ఆర్టికల్ వివరించింది. ద హిందూ పత్రికలో సోనియా గాంధీ ఒక ఆర్టికల్ రాసింది అనమాట. అడిగింది క్వశ్చన్స్, ఆర్టికల్ రాయడం అంటే అడిగింది అనమాట. ఏం అడిగిందంటే, ప్రజెంట్ గా ఇజ్రాయెల్ గాజాపై ఏదైతే యుద్ధం చేస్తున్నో ఆ సమయంలో భారతదేశం అనేది సైలెంట్ గా ఉంది. అంటే ఎవరికి మద్దతు తెలపలి, ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది క్లోజ్ కంట్రీ, ఇండియాకు చాలా క్లోజ్ కంట్రీ. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ చాలా మనకు ఇండియాకు చాలా ఇస్తుంటది. సో అప్పుడు సైలెంట్ గా ఉంది. తర్వాత ఇప్పుడు ఇరాన్ ఇండియా కంట్రీ రిలేషన్షిప్ అనేది, ఇరాన్ అనేది చాలా ఓల్డ్ ఫ్రెండ్ కంట్రీ.
చెప్పాలంటే. ఇజ్రాయెల్ అనేది నిన్న మొన్న ఫ్రెండ్షిప్ అయింది, కానీ ఇరాన్ ఎప్పటి నుంచో భారతదేశానికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అది పూర్వకాలం నుంచి పర్షియన్ అంటారు, ఇరాన్ పర్షియన్ కంట్రీ అన్నమాట. సో పర్షియన్ దేశంకు భారతదేశానికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఈవెన్ కాశ్మీర్ విషయంలో కూడా ఇరాన్ భారతదేశానికి సపోర్ట్ ఇచ్చింది. మీకు ఇంకో విషయం ఏంటంటే, మనము ఆయిల్ ను ఎక్కువగా ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఆయిల్ ఎక్కువగా ఫస్ట్ కంట్రీ ఉండే ఇరాన్ నుంచి ఆల్మోస్ట్ చాలా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. కాకపోతే ఏం చేసిందంటే, అమెరికా ఆంక్షలు విధించింది ఇరాన్ పై. అమెరికా ఆంక్షలు విధించడం వల్ల మనము ఇరాన్ నుంచి చాలా ఆయిల్ బై చేస్తలేము. ఒకవేళ ఇరాన్ నుంచి ఆయిల్ బై చేస్తే ఇరాన్ కు మనము మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు రూపీ ట్రేడింగ్ చేస్తారు అనమాట. ఇరాన్ ఇండియా రూపీ ట్రేడింగ్ ఇస్తుంది, రూపీ ట్రేడింగ్ లో చేస్తుంది, డాలర్స్ తో చేయదు, రూపీస్ తో చేస్తుంది. ఎట్లా అంటే, సపోజ్ ఇరాన్ దగ్గర ఇండియా సపోజ్ ఒక 2000 crores ఆయిల్ కొంటే, రిటర్న్ గా మనము ఇండియా ఇరాన్ కు పే చేయకుండా మన దగ్గర ఉన్న వస్తువులను ఇరాన్ తీసుకుంటుంది. అంటే వస్తు బదిలీలా ఇరాన్ వర్సెస్ ఇండియా ట్రేడింగ్ ఉంటది అనమాట. వస్తు బదిలీ అంటే డబ్బులు బదిలీ కాదు. సో మనకు ఆయిల్ ఇస్తుంది, మనము వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎక్కువ బియ్యం మన నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. బియ్యం కానీ కొన్ని వస్తువులు కానీ వాళ్ళు మన దగ్గర నుంచి మనీ తీసుకోరు అనమాట. అయితే అది చాలా మంచి ట్రేడింగ్ ఉండే, అది సూపర్ ట్రేడింగ్ అంటారు అనమాట. ఇండియా వర్సెస్ ఇరాన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడింగ్ అనమాట. అసలు మనకి ఎంత లాభం అంటే చాలా మంచి లాభం ఉన్న ట్రేడింగ్. కానీ అమెరికా ఆంక్షల వల్ల, అమెరికా ఒత్తిడికి లోనైపోయి భారతదేశం ఇరాన్తో పూర్తిగా సంబంధాలు అంతగా లేవన్నమాట. అంతగా లేవంటే ఈ ఆయిల్ విషయంలో మొత్తం ఇంకా ఇరాన్ నుంచి కొనట్లేదు, ఎందుకంటే అమెరికా ఆంక్షలు విధించింది, కొనొద్దని చెప్పి ఆంక్షలు విధించింది అనమాట. సో దానివల్ల ఒత్తిడికి లోనైపోయి ఇరాన్ దగ్గర కొనట్లేదు. ఇప్పుడు సోనియా గాంధీ ఏమంటుందంటే, ఇరాన్ తో ఫ్రెండ్షిప్, ఇజ్రాయెల్ గాజాపై ఇలా దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో భారతదేశం వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా స్పందించాలని చెప్పి అందులో అడిగింది అనమాట. అంటే ద హిందూ పత్రికలో అడిగింది. కానీ ప్రెసెంట్ గా భారత్ మాత్రం ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. సో ఇరాన్ ఫ్రెండ్షిప్ ఉంది, ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ ఉంది. సో ఆ రెండు దేశాల మధ్య మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరికి మద్దతు పలికినా అదేమైపోతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ సోనియా గాంధీ అడిగింది కరెక్టే, కానీ అది ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆడ చాలా ప్రాబ్లం అవుతుంది, అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వడం అనేది. సోనియా గాంధీ ఏమని చెప్తుందంటే, ఇరాన్ కి మద్దతు ఇవ్వాలని చెప్తుంది. సోనియా గాంధీ లిటరల్లీ ఇరాన్ కి మద్దతు ఇవ్వాలని చెప్తుంది. ఇరాన్ కి ఎందుకు మద్దతు ఇవ్వాలంటే, ఇరాన్ మనకు మంచి స్నేహం ఉంది, దౌత్యపరంగా మనం ఇరాన్ చేసిన సహాయాన్ని విస్మరించొద్దు. ఇరాన్ ఒకప్పుడు మనకు ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ సంబంధించిన విషయంలో కూడా ఇరాన్ మనకు చాలా సహాయం చేసింది. సో ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ కు మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ద హిందూ పత్రికలో ఒక ఆర్టికల్ మీద అడిగింది అనమాట. కాకపోతే ఏంటంటే, ఒక్కవేళ ఇరాన్ సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్, వెస్ట్రన్ కంట్రీస్ మొత్తం ఇండియాకి అగెనెస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ అంటే ఇప్పుడు ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, కెనడా కానీ, ఇంకా ఈ వెస్ట్రన్ కంట్రీస్ మొత్తం ఇది అయిపోతుంది. సో ఇది చాలా ఇండియాకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అది కరెక్ట్ కాదనమాట. అంటే ఒక దేశంతోని మనము ఇప్పుడు అవుట్ రైట్ గా మద్దతు ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియో. భారతదేశ ఆర్థిక అభివృద్ధి అవుతున్న తరుణంలో విదేశీ వాణిజ్యం ఎంత చేస్తున్న తరుణంలో ప్రజెంట్ గా ఒక దేశానికి మద్దతు ఇవ్వడం ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం కరెక్ట్ కాదు. కాకపోతే సోనియా గాంధీ అడిగింది మాత్రం కరెక్ట్, కానీ కరెక్ట్ ఇప్పుడు నరేంద్ర మోడీ ఏ డిసిషన్ తీసుకోలేని టైంలో ఉన్నాడు. ఎందుకంటే ఏదైనా డిసిషన్ తీసుకుంటే ప్రపంచ దేశాలు మొత్తం ఒక వైపుకు నెట్టబడుతుంది, ఫోర్స్ఫుల్లీ నెట్టబడతాయి. సో దాని నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రెసెంట్ గా నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని నా అభిప్రాయం. సో ఇదండి మేజర్ గా న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.